మంత్రం వేసేటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ అమ్మ. ఇదేం పెద్ద నవాబ్ ఖాందాన్ కాదు, ఉన్న ఖాందాన్ కాదు. ఓ కోట్ వేసుకొని దాని మీద పువ్వు పెట్టుకొని ఒకటి ఖర్చు పిల్ల పెట్టుకొని తిరిగితే నవాబుల ఖాందాన్ అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ తల్లి ఆ అమ్మ మంచిది. ఎందుకంటే మా ఇంటికి మా అక్క పిల్లలకి పక్క చెల్పులకు మంత్రమేనికి వస్తుండే. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గరికి వస్తుండే. మాచారెడ్డి మనుషులు. ఈయన దొంగ కట్టే దొంగసారి అమ్ముకుంటా బతికినోడు. ఇయ్యలకి ఫారెస్ట్ ఆఫీస్లో కేసున్నాడు. ఈ రోజుకు ఫారెస్ట్ ఆఫీస్లో ఇంకా కేసులు అట్లనే ఉన్నాయి. ఈయన దొంగ కట్టే అమ్ముకుంటూ బతికినటువంటి వ్యక్తి ఏదో దేమరాజరెడ్డి గారికి చేతగాక అంటే మా నాన్నకి చేతగాక నమ్మి దగ్గరికి తీస్తే బట్టుపోచయ్య గారని హనుమాన్ వ్యాయామశాలకు పెద్ద మనిషి ఉండే, చాలా పెద్ద అయినా పాపము మా నాన్నగారితో శిష్యరికం చేస్తూ అప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో యాక్టివ్ ఉంటే ఆయనతో పాటు ఈయన రాజకీయంలోకి వచ్చిండు. బట్టుపోచయ్య గారు చూపించినటువంటి మార్గం. ఆ తర్వాత 1989కి ముందు యూసుఫ్ అలీ చేతిలో మన రాజిరెడ్డి గారి చేతిలో మాచారెడ్డిలో ఎంపీపీకి ఓడిపోయినటువంటి వ్యక్తి. తర్వాత చెన్నారెడ్డి గారు పుణ్యమాని మా నాన్నగారి నిర్ణయం తప్పయి ఆయన వెళ్ళాల్సిన జాగాలో ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి షబ్బీర్ అలీ వెళ్ళి 89లో చెన్నారెడ్డి గారి ప్రభంజనంలో గెలిచినటువంటి వ్యక్తి. ఈయనేం కష్టపడి గెలవల, ఊరూర తిరిగి లేనివాడికి సాయం చేసి అప్పట్లో ఊర్లకు రోడ్లు లేకుంటే రోడ్లు వేపించడాను, లేకపోతే మా నాన్నగారు వేసిన రోడ్ల మీద కనీసం బీటీ రోడ్ వేద్దామనో, లేకపోతే ఊర్లలో దావకాన్లలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే సాయం చేద్దామనో, లేనోడికి మంచి చేద్దామనే సదుద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే దొంగ కట్టే దొంగసారి అమ్మిన వ్యక్తి కదా, దొంగ బుద్ధులే ఉంటాయి. అవే బుద్ధులు ఇప్పటిదాకా వస్తున్నాయి. 75 ఏళ్ళకి వచ్చేయండి ఇంకా అదే బుద్ధులు ఉన్నాయి, ఒక్కటి కూడా మారలేదు. సరే, ఇది అంత ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు అందరికీ అర్థం కావాలా, నేను చెప్పేది కూడా అర్థం కావాలి. ఇది ఆయన గత చరిత్ర. 89లో గెలిచిన మరుక్షణం ఎమ్మెల్యేగా అయినాక ఏదో పోనీలే ఒక మైనార్టీ ఉన్నాడని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మైనార్టీ లాల్జాన్ భాషను పక్కన పెట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఈయన వయసు 32 ఏళ్ళు. ఈయన అప్పుడే దేశాయి బీడీని కాంటేస కారు గుంజేసుకొని ఆ కాంటేస కారులో కాన్వాయ్లో పోయిండు 32 ఏళ్ళ వయసులో. వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అంతా పేపర్లలో ఉన్నది. అప్పటి ప్రెస్ వాళ్ళకు అందరికీ తెలుసు. అప్పుడున్న ప్రెస్ వాళ్ళకి వాళ్ళ పేర్లు అవసరం లేదు, ఆ సందర్భం ఇప్పుడు. కానీ వారికి అందరికీ తెలుసు. 89 నుంచి 94కు వచ్చేసరికి ఆస్తులు ఎక్కడి, దొంగ కట్టే దొంగసారి అమ్మిన నీకు ఆస్తులు ఎక్కడి. తర్వాత ఇక నీకు ప్రజలు 9 సార్లు పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. 9 సార్లు ఇస్తే 89లో 2004లో తప్ప 89 2004లో తప్ప ఎన్నడూ గెలిచిన పాపన పోలేవు. ఎలక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అంటారు. కానీ ఈయనకు ఎలక్షన్ ఈజ్ ద కలెక్షన్. ఎలక్షన్ వస్తే డబ్బులు జమ అయితే ఈయన దగ్గర మిగిలిపోతాయి. ఎలక్షన్లో పోటీ చేస్తే ప్లాట్లు అమ్ముకుంటూ ఉన్నారు, అవసర పాలై కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఎదుగుతూనే ఉన్నాడు. 5 అంతస్తుల బిల్డింగ్ అపార్ట్మెంట్ కట్టిండు వితౌట్ డీవియేషన్. అసలు పర్మిషన్ లేదు, దానికి ఏమీ లేదు. దాని చుట్టూరా 5 ఫ్లోర్లు పోతే కనీసం ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి లేదు. వీడొక నాయకుడు, వీనికొక కుక్కలు మళ్ళీ ఎన్కోరేటర్. ఇది పరిస్థితి. ఈ దొర నవాబు రజాకర్ అనుకుంటున్నాడు, ఫకీరేషం వేసుకుంటూ. కులం ఫీలింగ్ లేదు నాకు, మతం ఫీలింగ్ అసలే లేదు. మైనార్టీలకు నేను చెప్తున్నా, ఈడు మైనార్టీ అని చెప్పి మీరు మైనార్టీలంతా ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ తిరిగినన్ని రోజులు మీరు బాగుపడు. ఇది నిజం. ఏ ఒక్క మైనార్టీకి ఎన్నడూ రూపాయి చేసినోడు కాదు, ఇది నిజం. మైనార్టీల పేరు మీద ఎంత దొబ్బిపోయిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో వాడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడిన మరుక్షణం నేను ఏం మాట్లాడాలో చెప్తా. ఇది నిజం. ఇకపోతే 89లో ఓడిపోతే గెలిస్తే 94లో ఓడిపోతుంది యూసుఫ్ అలీ చేతిలో. 99లో ఓడిపోతుంది. 89లో గెలుస్తుంది. 94లో గోవర్ధన్ మీద ఓడిపోతుంది. 99లో యూసుఫ్ అలీ మీద ఓడిపోతుంది. 2004లో రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఆ దోతి ఘోషుల్లో సంఖ నాక్కుంటా నువ్వు గెలుస్తుంది. నేను నీతోనే ఉన్నా, నేను నీ ఎంబడినే తిరిగినా. ఆ బక్రాలల్లో నేనొక్కటి,
నన్నెంత గీకినావు, నన్నెంత గోకినావు, నన్నెంత రాకినావు నాకు తెలుసు. నీతో గోకించుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎవరిని ఎంత గోకినావని. నీ గీకుడు గోకుడు తప్ప ఎవరికి పెట్టుడు అనే ఆలోచన నీకు లేనే లేదు. ఉంటే నీకు ఆస్తులు జమ కావు. ఇదే నిదర్శనం, ఇంకోటి అవసరం లేదు. ఇకపోతే 2004 నుంచి 2009 దాకా ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ టెర్రరిస్టులు ఇంటికి పోతుంది, ఆనికి మద్దతు తెలిపేస్తుంది. మళ్ళీ ఇడికి వచ్చి నేను షబ్బీర్ అలీ, షబ్బీర్ అంటే కామారెడ్డి, కామారెడ్డి అంటే షబ్బీర్. నీకు హిందీ ఒకటి తప్ప నీకు తెలుగు చక్కగా రాదు, ఇంగ్లీష్ అయితే ఆయనతో రాదు. అమ్మ నీ బతుకు పాడుగాని నువ్వు 40 ఏళ్ళు కామారెడ్డికి పెట్టిన శనివి, దరిద్రానివి. కామారెడ్డి దరిద్రం పోయిందేమో అని అనుకున్నాం, కానీ నిమ్మకి నీరెత్తినట్టు గోవర్ధన్ నిద్రవోడుకు నువ్వు మళ్ళా గెలిచే అవకాశం వస్తుందేమో అనుకున్నా. కానీ నేను వచ్చిన కాబట్టి ఎల్లారెడ్డిలో పోటీ చేయాల్సిన నేను కామారెడ్డికి వచ్చి నిన్ను ఖతం చేద్దామని వచ్చినా నేను ఖతం కూడా చేసిన. నీకు అది అర్థమవుతలేదు. నీకు కామారెడ్డిలో ఇస్తే 7 సార్లు ఓడగొట్టారు, 7 సార్లకు 2 సార్లు గెలిపించారు, 5 సార్లు ఓడగొట్టారు. ఎల్లారెడ్డి పోతే ముడ్డు మిద్దాన్ని వెళ్ళగొట్టారు, నిజామాబాద్ పోతే చెప్పుతోని కొట్టి వెళ్ళగొట్టారు. అసలు నీకు సిగ్గే లేకపోయా రాజకీయంలో, ఇజ్జత్ లేనివాడివి నా గురించి మాట్లాడతావు. ఛాలెంజ్ చేస్తున్నా నీతోని, ఎమ్మెల్సీది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, కవిత గారా, ఎవరు డబ్బులు ఇచ్చారో, నువ్వు ఎవడి పేరు ఎత్తుకున్నావో, నీ పార్టీలోనే ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి, అప్పుడు టీఆర్ఎస్ లో ఉండే. రా పోదాం మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చున్నా, నీ దర్గాలో కూర్చుంటా, నీ మసీద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు నా కొడుకు నాకు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా బిడ్డరు అయితే ఆ నా కొడుకు కూడా నేను చూస్తాను. నేను ఇప్పుడు ఇట్లా ఎప్పుడు మాట్లాడలా, నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలా. కానీ నా అమాయకత్వం అనుకుంటున్నాను, నా చాతగానితనం అనుకుంటున్నాను, నా సింప్లిసిటీని, నా కైండ్నెస్ని వీక్నెస్ అనుకుంటున్నారు. నేను సింపుల్గా తిరిగితే లీడర్గా కనపడట్లా. మర్యాదగా మాట్లాడి భాషా ప్రయోగం చేయొద్దు, అసందర్భ ప్రలాపనలు చేయొద్దు అని యువతరానికి ఆదర్శంగా ఉండాలని నేను ఆలోచిస్తే జనంలా నా చాతగానితనమని నిన్న ఒకటి రాస్తాడు ఆ డోడోగని. ఈగోనట. ఈగో ఎక్కడన్నా? అసలు ఈగో అంటే మీకు తెలుసా? అసలు ఇన్నోసెన్స్కి అరగంటికి తేడా తెలుసా? నిజాయితీకి అహంకారానికి తేడా తెలుసా? అసలు ఏం చదువుకున్నారో నాయన, నువ్వేం ప్రెస్తో పిచ్చకుంట్లో ఏం రాస్తున్నావు? రాసే దమ్ముంటే రా, అన్న ఇందల వేళ కూర్చుని రాసేది కాదు. రా నా దగ్గర రా, నేను మాట్లాడతా. లేదా నీ దగ్గర నేను వస్తా, దమ్ముంటే నిలబడు. ఎవడో 5 రూపాయలు ఇస్తే దానికి రాస్తే వ్యక్తి గురించి, వ్యక్తిత్వాన్ని గురించి, అతని సభ్యత సంస్కారం గురించి, ఆ వ్యక్తిలో ఉన్న నిబద్ధత నిజాయితీ గురించి తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఎవడు పైసలు ఇస్తే వానికి ఇష్టం ఉన్నట్టు రాస్తే, ఓ వెబ్ పేపర్ పెట్టుకొని నువ్వు రాస్తే ఇక్కడ పీకతందుకు కూడా వానికి రాదు, కింద తూడ్చుకుంటందుకు కూడా వానికి రాదు. ఏమనుకుంటున్నావు? తమాషానా? ఓ పేరు పెట్టుకొని రాస్తే ఊరుకున్నా కొద్దీ చాతగానే తిరిగి కనిపెడతానమ్మా. ఏం చేసినావు షబ్బీర్ అలీ?